పెద్ద నోట్ల రద్దు ఓ విఫల ప్రయోగమా? ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందా? కొండనాలికి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టయిందా? వారం రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. ఇప్పటి క్యూలు రేపటి భవిష్యత్ కోసమే అన్నారు. అలాంటిది 1 కాదు 2 కాదు 4 వారాలు గడిచిపోయాయి. పరిస్థితి సర్దుకోలేదు సరికదా, రెట్టింపయ్యాయి. పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి వరకు జనం ఏటీఎంల ముందు పడిగాపులు పడుతున్నారు. అకౌంట్లో పడ్డ జీతం డబ్బుల్ని జేబులోకి తెచ్చుకునేది ఎలాగో తెలియక తికమక పడుతున్నారు. ఈ నెల రోజులుగా సామాన్య జనం పడుతున్న కష్టాల్ని ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది ఎన్టీవీ. 5 మెట్రో నగరాలతో పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వాస్తవ పరిస్థితిని కళ్లకట్టాం. డిమానిటైజేషన్ సామాన్యుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ససాక్ష్యంగా చూపాం. ఇప్పుడు ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాం. సో ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డి పాపారావు గారు, ఆర్థిక రంగ విశ్లేషకులు, అలాగే ముళ్లపూడి రేణుక గారు, టీడీపీ అధికార ప్రతినిధి, శ్రీదేవి గారు, సామాజిక విశ్లేషకురాలు. నమస్కారం అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ముందుగా పాపారావు గారు, నెల రోజులు గడిచిపోయింది. ఇందాక మనం అనుకున్నట్టుగా కూడా కేవలం ఒక వారంలో వారం 15 రోజుల్లో అంతా సర్దుకుంటుంది అని ప్రభుత్వ పెద్దలు చెప్పిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ నెల రోజులు గడిచాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్టీవీ స్పెషల్ లైవ్ షోస్ ఏటీఎంస్ దగ్గర, బ్యాంకుల దగ్గర ఏర్పాటు చేసింది. చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు ప్రజలు. చాలా మంది కోపాన్ని కూడా ప్రదర్శించిన సందర్భాలున్నాయి. కొంతమంది ఇంకా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలున్నాయి. ఏంటి పరిస్థితిని ఏ విధంగా చూడాలి? నెల రోజులు గడిచినా నోటు కష్టాలు మాత్రం ఎక్కడా తప్పిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఫస్ట్ దీనిలో ఏంటంటే గమనించాల్సింది, కొంతమంది ఇంకా సమర్థిస్తా కూడా కోపాన్ని, అంటే నిర్ణయం మంచిదే కానీ అమలు బాగాలేదనే విధంగా మాట్లాడుతున్నారు అనేది. వాస్తవాలు గమనిస్తే అసలు దీన్ని అనౌన్స్ చేసిన రోజు దీని పర్పస్ ఏంటి? ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ అనేది కొత్త మాట, డిజిటల్ ఎకానమీ రావాలనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుంచి వస్తున్న సౌండ్ పెరుగుతున్న మాట. ఫస్ట్ ఈ బాట లేదు అంతగా. ఫస్ట్ లో బిగినింగ్ లో ఇది జరిగినప్పుడు November 8న ఆ రోజు వినపడ్డటువంటి మోడీ గారి స్పీచ్ లో కానీ ఆ తర్వాత కానీ ప్రధానంగా ముందుకు వచ్చినాయి. ఒకటి, ఫేక్ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదాన్ని అరికట్టడం. దాంతోపాటుగా రెండోది బ్లాక్ మనీని అరికట్టడం. సరే, ఈ విషయాల్లో చూసుకుంటే తీవ్రవాదాన్ని అరికట్టడానికి విషయానికి సంబంధించినంత వరకు ఇప్పుడు కాశ్మీర్ కామ్గా ఉంది కాబట్టి పిల్లలు పరీక్షలు రాసుకుంటున్నారు, అంతా బాగానే ఉందన్నారు. ఓకే, దెన్ నో ఇష్యూస్. రెండోది ఏంటంటే నో ఇష్యూస్ అన్న దగ్గర కూడా మీరు ఆల్రెడీ ఇది టెంపరీ స్టాప్ గ్యాపా, తీవ్రవాదం దీనివల్ల లాంగ్ రన్ లో కంట్రోల్ అవుద్దా, ఫేక్ కరెన్సీ మళ్ళీ రాదా అంటే రాదనే గ్యారంటీ లేదని నెల రోజుల్లోనే రుజువైంది. ఆల్రెడీ దొంగ నోట్లు చాలా చోట్ల దొరుకుతున్నాయి. మనకు తెలుసు, రోజు టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. దొంగ నోట్లు జిరాక్స్ తీసి మొదట్లో, ఆ తర్వాత దొంగ నోట్లు కూడా దానికి ఇమిటేషన్స్. మీ చైనీస్ అయితే దీంతో పర్సులు కూడా వేశారు, ఈ కరెన్సీ కవర్తో డిజైన్తో పర్సులు వేసేసారు వాళ్ళు అప్పుడే. ఇది జరిగి కూడా 15 రోజులు అవుతుంది సుమారు. సో మిమికింగ్ దెమ్, దాన్ని కాపీ కొట్టడం, దాన్ని రిప్రొడ్యూస్ చేయడం, అలాగే మళ్ళీ ఇంకో డూప్లికేట్ చేయడం అసాధ్యం కాదనేది వాళ్ళు నిరూపిస్తున్నారు. 10 రోజుల్లో జరిగిన 10 రోజుల నుంచే బిగిన్ అయింది ఇది. తెల్లారి నుంచి కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఏంటంటే అంతకీ కాకుండా లెట్ తీవ్రవాదుల దగ్గర, లష్కర్ ఏ తోయిబా తీవ్రవాదుల దగ్గర చచ్చిపోతే అప్పుడు ఎన్కౌంటర్ ఈ మధ్యకాలంలో ఇద్దరు వాళ్ళ దగ్గర ఈ కొత్త కరెన్సీ కూడా దొరికింది, 2000 నోట్లు దొరికినాయి. చాలా రోజులు అయింది అది కూడా. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే టెంపరీ స్టాప్ గ్యాప్ లాగా దీన్ని ఉపయోగపడచ్చు. కానీ ఓవరాల్ గా తీవ్రవాదులకు వచ్చే ఫండ్స్ కూడా ఎలా వస్తాయి? కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుంటారు, దఫాలుగా వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటుంటారు డబ్బులు ఎప్పటికప్పుడు. కానీ పాపారావు గారు, ఏదైనా వస్తువు కానీ ఏదైనా మార్కెట్లో సరే నకిలీ రావటం సంగతి పక్కన పెడితే, అసలు ఫస్ట్ దాదాపు ఒక వారం 15 రోజుల్లో అంతా సర్దుకుంటుంది, ఎటువంటి చింత అక్కర్లేదు ప్రజలకి. కాకపోతే ఈ 15 రోజులు కొంచెం కష్టపడాల్సి వస్తుందని చెప్పింది ప్రభుత్వం. కానీ నెల రోజులైనా పరిస్థితి మారలేదు. అంటే లోపం ఏమన్నా జరిగిందంటారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటండి, ఇక్కడ మీకు జరిగింది ఏంటంటే, ఏ నోట్లు రద్దు చేశారు? 1500 నోట్స్. అవి ఎంత కరెన్సీ మొత్తం మనకున్న దేశీయంగా ఉన్న కరెన్సీ నోట్ల మొత్తంలో 86% అయ్యాయి. అంటే మిగతా 14% ఉన్నాయి. అంటే 86% పార్ట్ని మీరు తీసేశారు ఎకానమీలోంచి. దాని మీద రాదు. పైగా మన దగ్గర ఉన్న క్యాష్ కూడా చాలా ఎక్కువ సర్క్యులేషన్లో ఉండే దేశం, క్యాష్ సర్క్యులేషన్. మీకు చిన్న ఉదాహరణ చెబుతా. కెన్నెత్ రోగాఫ్ అని ఈయన ప్రపంచంలో పెద్ద అందరికంటే ఇప్పుడు హీఈస్ ఎ లీడర్ ఆఫ్ ది డిమానిటైజేషన్ అనేదానికి అతను లీడరు. అతని థీరీస్ మీదే ఈ డిమానిటైజేషన్, క్యాష్లెస్ ఎకానమీ నడుస్తున్నాయి. అతను స్వయానం మొన్న బుక్ రిలీజ్ చేశాడు, క్యాష్ కర్స్ అనే పుస్తకం, లండన్లో. ఇండియన్ డిమానిటైజేషన్ గురించి కూడా ఆ సందర్భంలో మాట్లాడాడు. ఆయన చెప్పింది ఒకటి, అమెరికాలో $100 నోటు పెద్దది. ఆ నోటు 90% మంది వాడరు జనాలు, వాళ్ళకి అసలు సంబంధం ఉండదు నోటుతో. 90% మంది జనాలు దాన్ని వాడరు, మిగతా నోట్లను వాడుకుంటారు. అది పెద్ద నోటు వాళ్ళకి. మిగతా 10% ఆ నోట్ని వాడతారు. ఇప్పుడు అమెరికాలో డిమానిటైజ్ చేయటం అంటే 10% నోట్లు రద్దు చేయటం. ఆ 10% నోట్లు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి అమెరికాలో.
యావరేజ్న ప్రతి మనిషి దగ్గర 34 నోట్లు ఉన్నట్లు లెక్కేస్తే మొత్తం నోట్ల సంఖ్య. కాబట్టి ఆ 10% రద్దు చేయటువంటి 10% అదే ఆ 10% వాళ్ళు వాడే నోట్లు రద్దు చేయటం అంటే ఇంత పెద్ద ఎత్తున అన్నిటికంటే ఎక్కువ సర్క్యులేషన్లో ఉండి అన్నిటికంటే తక్కువ వినియోగంలో ఉన్న 100 రద్దు చేయటం. కానీ ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్న 500 నోట్లను కూడా రద్దు చేశారు. దాని నుంచి కెన్నెత్ రోగాఫే చెప్పాడు, అమెరికాలో $20 అంటే ఇండియాలో 500 లాంటిది. అమెరికాలో $10 $20 విపరీతమైన స్థాయిలో మామూలు జనాలు వాడుకుంటుంటారు, రెగ్యులర్ కరెన్సీగా దాన్ని ఎక్కువ వాడతారు. ఇండియాలో 500 కూడా అలాంటిది అని చెప్పాడు ఆయన. దీన్ని చేయకూడదని చెప్పాడు స్పష్టంగా, దీన్ని చేయకూడదు. దీన్ని చేసేటట్లయితే డిస్లొకేషన్ చాలా వస్తుంది. పైగా ఆయన చెప్పిన క్యాష్లెస్ ఎకానమీ అనేది దట్ ఈస్ ఎ మోడల్ ఫర్ అమెరికా. అమెరికన్ మోడల్ తీసుకుని అడ్వాన్స్డ్ కంట్రీస్ కోసం, జపాన్, యూరోపియన్ కంట్రీస్, అమెరికా కోసం చెప్పాడు ఆయన. మనం తెచ్చి దాన్ని ఇప్పుడు ఒంటికి వాతలు పెట్టుకున్నాం, అది జరిగింది. కాదని చెప్పాడు ఆయన స్పష్టంగా. మాట్లాడుతూ కూడా 40% పెరిగింది నగదు రహిత లావాదేవీలు. ఒకటి చెప్పండి ఎందుకు పెరిగిందని. డిజిటల్ మనీకి ఒక లేదు ఇట్లాగే మాట్లాడటానికి చాలా మాట్లాడు. నేను ఒకటే చెబుతున్నా, ఈ దేశంలో 60% మంది వర్కర్ల జీతాలే కరెన్సీలో ఇస్తారు. కరెన్సీలో వాళ్ళ వేతనాలు వచ్చేది బ్యాంక్ అకౌంట్లు కాదు, కరెన్సీలో వస్తాయి. దానిలో సగం మంది రోజువారీ కూలీలు. వాళ్ళకి మీరు ఇట్లా ఇచ్చేది ఎక్కడ, ఇది జరిగేది ఎక్కడ? తర్వాత ఇంకోటి చెబుతాయి ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇది 20 నుంచి 40% పెరిగిన ఆన్లైన్ లావాదేవీలని. ఒక్కటే స్పష్టం దీనిలో, ఆన్లైన్ లావాదేవీలు కొత్తగా ఎంతమంది ఏటీఎం కార్డులో, డెబిట్ కార్డులో, క్రెడిట్ కార్డులో తీసుకొని చేస్తున్నారో తెలియదు. కానీ నాకు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంతకుముందు ఈ డిమానిటైజేషన్ మొదలవక ముందు నవంబర్ 8కి ముందు చాలా మంది దగ్గర డెబిట్ కార్డు అంటే అదే ఆన్లైన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిని కానీ మన సైకాలజీలో ఉన్నది ఏంటంటే, మనం ఆ కార్డులని రోజువారీ బయింగ్కి అన్నిసార్లు వాడటల్లా. మనం పొద్దాక పోయి సూపర్ మార్కెట్లో వాటిలో స్వైప్ చేసి కొంటాం, మనం వెళ్తున్నాం, వాడుతున్నాం, కానీ చాలా తక్కువ. మనకి వీధి మూల కిరాణా కొట్టుకెళ్ళే అలవాటు చాలా ఉంది. రోడ్డు పక్కన ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి అంగళ్ళు వాటిని మనం జీవితంలో మన అంతర్భాగం, వాటికి పాన్పూరి వీటి నుంచి ఎంత మన అంతర్భాగం. దానిలో మనం క్యాష్ వాడుతున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడేమైందంటే, మనం అనివార్యంగా క్యాష్ తగ్గిపోయి, మన జేబుల్లో తగ్గిపోయి విత్డ్రా చేయడానికి తక్కువ ఇస్తున్నారు కదా, జేబుల్లో క్యాష్ తగ్గింది. బ్యాంకులో ఉంటే ఉండొచ్చు. బ్యాంకులో ఉన్నప్పుడు ఏమైంది, నా దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏవి ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, డ్రా చేయలేను కాబట్టి వాటిని వాడటం పెరిగింది. ఉన్న వాళ్లే ఎక్కువ వాడుతున్నారు. అకస్మాత్తుగా వీళ్ళంతా డెబిట్ కార్డులు వాటిని తీసుకుని వాడటం కాదు, ఉన్న వాళ్ళ వినియోగం పెరిగి ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి నేరుగా వారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడలో మా ప్రతినిధి హరీష్ ఏటీఎం సెంటర్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రజల కష్టాలు నెల రోజులు దాటిన తర్వాత కూడా ప్రజలు ఏ విధంగా నోటు కష్టాలు ఎదుర్కొంటున్నారనేది మా ప్రతినిధి హరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రజలు ఏమంటున్నారు? డిమానిటైజేషన్ జరిగి నెల రోజుల తర్వాత ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు? అందరూ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? ఏంటి పరిస్థితి? ఓకే, 1 కాదు 2 కాదు, ఏకంగా 30 రోజుల పాటు ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా చిల్లరకు సంబంధించినటువంటి కష్టాలు, పెద్ద నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో వర్తక వాణిజ్య సంఘాలు, వ్యాపారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు వర్తక వాణిజ్య సంఘాలతో పాటుగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, రైతు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసిన వివిధ వర్గాలకు సంబంధించిన అభిప్రాయాలను మనం అందిస్తున్నాం. ఇప్పుడు వ్యాపార వర్గాలకు సంబంధించి ఎలా ఉంది అసలు చిల్లరకు సంబంధించినటువంటి సమస్య? నెల రోజులు అయిపోయినటువంటి పరిస్థితి, ఏటీఎంల్లో క్యాష్ కూడా రావట్లేదు, ఇటు సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్నా నిర్వహణకు సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పుడు గత నెల అంటే కరెక్ట్గా ఇవాళకి నెల రోజులైంది. క్యాబినెట్లో ఎటువంటి చర్చ లేకుండా 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేస్తున్నాం, నల్లధనాన్ని వెలికి తీస్తున్నాం అని ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేసిన పని మంచిదే, నిర్ణయం మంచిదే, నల్లధనం వెలికి తీయడం అని సంతోషపడ్డాం. కానీ ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక్కొక్కళ్ళకి పడే కష్టాలు వర్ణనాతీతం. ఇవాళ విజయవాడకి సంబంధించి, విజయవాడ పాత బస్తీ అంటే వాణిజ్య కేంద్రం, ఈ రాష్ట్రానికి వాణిజ్య కేంద్రం. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ చుట్టుపక్కల కొన్ని వందల ఊళ్ళకి విజయవాడ వాణిజ్య కేంద్రం. ఇవాళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యమైన పండగలైనటువంటి క్రిస్మస్, సంక్రాంతి ఉంది. మొదటి నెలలో మొదటి వారంలో ఎంప్లాయీస్ అంతా జీతాలు తెచ్చుకుంటారు, వాళ్ళ అవసరాలకి బజార్లోకి వచ్చి కొనుక్కుంటారు. ఇవాళ ఈ పరిస్థితికి ఎలా తయారైందంటే, ఎంప్లాయీస్ వాళ్ళ అకౌంట్లోకి జీతం పడుతుంది, ఆయన డ్రా చేయడానికి బ్యాంకులో నో క్యాష్ బోర్డు ఉంటుంది, అతనేమో ఒక నెలసరి సరుకులు తెచ్చుకోవడానికి కానీ దేనికైనా అవసరమైతే 1 టౌన్ రావాలి. ఇవాళ వాళ్ళందరి పరిస్థితి, కిటకిటలాడేటువంటి షాపులు
వెలవెలపోతున్నాయి ఒక నెల రోజుల నుంచి. మొట్టమొదట్లో అందరం చాలా ఆనందించాం, మంచి పని జరుగుతుంది, మనకి ఉపయోగపడుతుందని. దాని తీవ్ర స్థాయి ఎట్టాగైపోయిందంటే చివరికి మాకు 50,000 రూపాయలు అమ్మే షాపు 5,000 రూపాయలు అమ్ముతూ ఉంది, 1,00,000 రూపాయలు అమ్మే షాపు 10,000 రూపాయలు అమ్ముతూ ఉంది. 5,000 రూపాయలు అమ్మేవాడు 500 అమ్మట్లా. అలాగా 90% పడిపోయినాయి. మరి జీతాలు, ఖర్చులు, కరెంటు బిల్లులు, అద్దులు ఇవన్నీ కూడా ఎంత పెనుభారంగా మారుతుంది. అంటే మీరు చెప్పండి, ఇప్పటికే పండగల సీజన్, కొత్త సంవత్సరం కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే మార్కెట్ మొత్తం కూడా కలకలాడాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? మాది సాయి పూజా సామాగ్రి అండి. శివాలయం గుడికి దగ్గరలో ఉంటుంది వ్యాపారం. పొద్దున 7ంటికి కనుక షాపు చేస్తే 10-10:30కి బోని అవుతుందండి. మాది 10:30కి బోని అవుతుంది. 10:30 నుంచి ఇప్పుడు దాకా 200 రూపాయలు అమ్మడం చాలా కష్టంగా ఉంది. 200 రూపాయలు అమ్మటం, ₹1-10 లాభాల మీద ఇంట్లో ఏం తినాలో మాకే అర్థం కావట్లేదు. కనీసం పిల్లల ఆర్థిక బాధలు కూడా, బస్సు డబ్బులు ఛార్జ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి ఏర్పడిపోయింది. ఎవరు తెచ్చినా 2,000 చేస్తున్నారు. ₹20, ₹30 కొని 17, 1900 చిల్లర మేము తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. 500 వచ్చినాయి అన్నారు, 100 వచ్చినాయి అన్నారు, 50 వచ్చినాయని 20, ఒక 20 నోటు, ఒక 50 నోటు, ఒక 100 నోట్లో బజార్లో ఎవరి దగ్గర లేదండి. 500 రూపాయల నోట్లు 100 కొట్లో 1 కొట్లో కనబడుతుందండి, ఒక్క నోటు తెచ్చి. అంత మించి ఏమీ లేదండి. అంటే చెప్పండి, ఇప్పుడు మార్కెట్ సీజన్ అంటున్నారు, ఇంకోవైపు చిల్లరకు సంబంధించిన సమస్య అన్నారు. అయితే ఉండాల్సిన వాళ్ళ దగ్గర మాత్రం కోట్లు లక్షలకు సంబంధించినటువంటి కట్టలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అసలు? గతంలో 2 సార్లు రోడ్లు రద్దు చేశారు, కానీ ఎప్పుడు ఆ 2 సార్లు కూడా పబ్లిక్ ఇంత సఫర్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సమయంలో మోడీ గారు రద్దు చేశారు. ఈ రద్దు చేసిన సమయంలో సామాన్యుడికి అందుబాటులో రావాల్సినటువంటి డబ్బు 100 నోట్లు కానీ, 500 నోట్లు కానీ, 2,000 రూపాయల నోట్లు కానీ సామాన్యుడికి అందుబాటులో లేవు. నల్లదళంగా మారిపోయి నల్ల కుబేరులకి సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఒక సామాన్యుడిగా నా కొట్లోకి వచ్చి టీ తాగి స్వైపింగ్ మిషన్ ఉందా, కార్డు ఎవరి దగ్గర ఉండదు. ఒక సామాన్యుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? భారతదేశంలో ప్రతి సామాన్యుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితి తేవడానికి కారణం ఈ ప్రభుత్వాలు. అక్కడ జై అంటే ఇక్కడ జై అంటున్న ప్రభుత్వాలు ఎన్ని రోజులు చేస్తాయి? ఒక సామాన్యుడు పడుతున్న కష్టాలు ఎంతవరకు? తినడానికి తిండి లేదు, బతకడానికి గూడు లేదు. అవి చూడాల్సింది పోయి నల్ల కొబ్బరిని సాగరించడం తప్ప మీరు చేస్తున్నది ఏమిటి? ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి భారతీయ సామాన్యుడు ఉన్నారని తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడుగైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల కష్టాలను అనుసరించి తెలుసుకొని సహకరించి వాళ్ళకి కావాల్సిన సమయాన్ని ఇచ్చి సామాన్యమైన అందుబాటులో వచ్చే నోట్లు తేవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, వ్యాపారాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, మీ తోటి వ్యాపారులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికే 30 రోజులు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంది వ్యాపారం? చాలా బాధాకరంగానే ఉందండి. కానీ ఏంటంటే ఇప్పుడు 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు 86% సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బాగా చెప్పారు. కానీ అదే విధంగా ఆ పర్సంటేజ్ ప్రకారంగా కనుక నల్ల డబ్బుని కనుక వెలికి తీస్తే కనుక చక్కగా ఉంటుంది, ఇంకా బాగా చేయాలి. కానీ ఏంటంటే ప్రజల ఇబ్బందులు చాలా వననా తీరం అది. ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు, కానీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, డైలీ చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు మా వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చాలా భయంగానే ఉన్నది. చాలా ఇబ్బంది. అంటే ఆర్థికంగా చిల్లరకు సంబంధించినటువంటి కష్టాలు ఉంటున్నాయి. ఇంకోవైపు బయటపడాల్సిన చోట కట్టలు కొత్త నోట్లు కూడా బయటపడుతున్నటువంటి సంఘటనలు మనం వెలుగు చూస్తున్నాం. వ్యాపారస్తులుగా సీజన్లో మీరు కోల్పోయినటువంటి వ్యాపారం ఎంత మేరకు ఉంటుంది? మాది ఐరన్ సెంటర్లో నవాజ్ షాప్ అండి. ప్రతివాడు నోట్లు రద్దయిన కాడి నుంచి ప్రతివాడు 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు తీసుకొని మొన్నదాకా వచ్చారు. ఇప్పుడు ఆ నోట్లు తీసుకోవాలంటేనేమో కష్టంగా ఉంది. ప్రతివాడు మీ అకౌంట్లో కట్టుకోవచ్చు అంటారు, కానీ ఈ మార్చే రూల్ కట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా 2,000 రూపాయల నోట్లు తీసుకొని వచ్చి రోజుకు 100 రూపాయలు, 200 రూపాయలు కొనే మనిషి 2,000 రూపాయల నోటు ఇస్తే మేము బ్యాంకులకని తిరగాలా, లేకపోతే పార్టీకి ఈ డబ్బులు మార్చుకొచ్చి ఇవ్వాలా, మాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంటే చాలా నష్టపోతున్నాం. వ్యాపారం చేయాలి చాలా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు ప్రతివాడు కూడా 2,000 రూపాయల నోటు తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొస్తాం? ఈ కొట్టు కట్టేసుకొని ఈ నోట్ల కోసం తిరగాలా, లేకపోతే వీళ్ళకి సమాధానం చెప్పాలి, అర్థం కావట్లేదు. రోజుకి 5,000 రూపాయలు అమ్మటం కూడా చాలా కష్టంగా ఉంది. ఇలా అయితే కరెంటు బిల్స్ కట్టాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి తక్షణమే 1000 రూపాయల నోటు కొత్తవి, 500 రూపాయల నోటు కొత్తవి రిలీజ్ చేస్తేనే కొద్దిగా ఆదుకోవడానికి అవకాశం ఉందని మేము కోరుకుంటున్నాం. అంటే ఎలా ఉంది ట్రేడ్కి సంబంధించినటువంటి వ్యాపారం? చాలా కీలకమైనటువంటి సమయంలో నోట్ల మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడినటువంటి పరిస్థితి ఎలా ఉంది ట్రేడ్? సార్, ఇప్పుడు ఇబ్బంది అనేది భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఇబ్బంది. కానీ ఏంటంటే ఆ ఇబ్బందిని ప్రతి ఒక్కడు కూడా భరించాలి. ఈ రోజు ఒక్క నోట్ల విషయంలోనే ఇంతమంది మేము తట్టుకోలేము అంటే రేపు పొద్దున యుద్ధం వస్తే
కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, రోడ్లు ఉండవు, బ్యాంకులు ఉండవు, ఏటీఎంలు ఉండవు, స్కైపులు ఉండవు, భోజనం తినడానికి దొరకదు, తినడానికి ఆఖరి గడ్డి కూడా దొరకదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా బతుకుతాం? దాన్ని తీసుకొని దీన్ని బేసికల్గా తీసుకొని మనం దానికి ఎలా నిలబడగలుగుతాము? 1 నెల 2 నెలలు కనుక ఓపెన్ చేస్తే ఇబ్బంది 150% 1,00,000% ఇబ్బంది. అయితే ఎవరైతే దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారో ముందుగా వాళ్ళని ప్రభుత్వం ఏంటంటే గట్టిగా చర్యలు తీసుకొని ఎవరైతే అధికారులు అనుకోండి, ప్రతిపక్షాలు అనుకోండి, ప్రభుత్వ పక్షాలు అనుకోండి, ఎవరైనా సరే దొంగతనంగా చేసిన డబ్బు నల్ల డబ్బును ఉందో వాళ్ళ ఆస్తులు మొత్తం ప్రభుత్వం సీజ్ చేసేసుకుంటే 2-3 కనుక భయం ఉంటే ఆక్యుపై చేస్తే మిగతా వాళ్ళందరూ భయం వచ్చేది. రెస్పాన్సిబిలిటీ కానీ భయం కానీ భక్తి కానీ ఎవరికి ప్రభుత్వం మీద బాధ్యత ఎవరికి లేదు. అవి చేసినప్పుడే భారతదేశం చక్కగా నిలబడుతుంది, వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే జీవితంలో వ్యవస్థ అనేది నిలబడదు, బాగుపడదు. రైట్. మొత్తం మీద వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిల్లరకు సంబంధించినటువంటి సమస్య బయటపడాల్సిన చోట కోట్లు బయటపడుతుంది. చిల్లరకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించినటువంటి మాత్రం జరగనటువంటి పరిస్థితి. కనీసం కూలీ డబ్బులు ఇవ్వాలన్నా, కరెంటు బిల్లు ఇవ్వాలన్నా కూడా వ్యాపారాలు సాగట్లేదని చెప్పి బెజవాడ ట్రేడ్ వర్గం వ్యాపారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ హరీష్. రేణుక గారు, మీరు విన్నారు అంటే ట్రేడ్ యూనియన్స్ లో పెద్ద వ్యాపారస్తుల నుంచి చిన్న వ్యాపారస్తుడి దాకా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే గత నెల రోజులకి ఇప్పటికీ కనుక తేడా చూస్తే, నెల రోజుల క్రితం కష్టాలు 15 రోజులు ఉండండి, నెల రోజులు ఉండండి, మేము భరిస్తాం, ఇది చాలా మంచి పని చేశారన్న ఒక వాయిస్ ప్రజల దగ్గర నుంచి వచ్చింది. కానీ ఈ రోజు నాకు కొంచెం డిఫరెంట్ గా, అంటే వీటిని భరించాలని చెప్తూనే ఒక మంచి నిర్ణయం అని చెప్తూనే కానీ ఆ ఆచరణలో చాలా లోపాలు ఉన్నాయి, అది సరిదిద్దట్లేదని చాలా మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమంటారు? అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటంటే జబ్బు బాగా ముదిరింది, ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు కోల్పోతాడు పేషెంట్ కి, ఆపరేషన్ చేస్తే బతికి మళ్ళీ బట్టగట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అటువంటి సమయంలో డాక్టర్ గా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి పేషెంట్ కి అనేటువంటిది ఒక సంసిద్ధతతో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది. ప్రజలందరూ కోరుకుందే అవినీతి పోవాలి, ఫేక్ మనీ పోవాలి, టెర్రరిజం ఆగాలి, ఒక నీతివంతమైన పాలన రావాలి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది డిమాండ్? మొట్టమొదటిగా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకునేటువంటిదే ప్రభుత్వ నిర్ణయాలు. ఆ విధంగా పెట్టిందే మేనిఫెస్టోలో ఏదైతే ఈ యొక్క నల్ల ధనాన్ని విదేశీయుల నుంచి తీసుకురావటం కానీ, మొత్తం భారతదేశంలో అవినీతిని అరికట్టాలనేటువంటి నిర్ణయం కానీ వచ్చింది. మొట్టమొదటి ఆలోచన రావడానికి కారణం. అయితే కనీసం ఈ డిబేట్ లో అయినా మామూలుగా ఇక్కడ రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అట్లీస్ట్ లెట్స్ టాక్ ఇంటెలెక్చువల్ గా మనం ఒక సబ్జెక్టు పరంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ రోజు అందరూ ఇప్పుడు మీరు మాట్లాడిన మంచి పొలిటికల్ క్యాపిటల్ విజయవాడ అంటే చాలా మందికి చాలా మంచి అవగాహన ఉన్నటువంటి ప్రదేశం నుంచి మీరు పబ్లిక్ పాయింట్ తీసుకున్నారు. వాళ్ళల్లో 3 మాట్లాడితే 3 వర్షన్స్ వచ్చాయి. కానీ 3 కూడా వ్యతిరేకించలేదు, నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అందులో ఒక అతనైతే చాలా దేశభక్తితో మాట్లాడాడు. ఇదే కష్టం, మనకి యుద్ధం వస్తే మనం ఎలా ఉంటుంది పరిస్థితి, అటువంటి సమయంలో మనం తట్టుకోలేదా ఇవన్నీ. అయితే ఇటువంటిది ఒక చిన్న సమస్యగా మాట్లాడాడు అతను. అయితే అంటే పబ్లిక్ లో కూడా ఉన్నటువంటి రెస్పాన్స్ ని వేళ మనం ఒక పాజిటివ్ సైడ్ ఒకసారి తీసుకుంటే, మొన్న బెంగాల్లో చూసాము, హుగ్లీలో ఒక ఏటీఎం ముందు ఒక మనిషి చనిపోతే 40 నిమిషాలు పక్కన ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకున్నటువంటి ఒక ఇన్సెన్సిటివ్ గా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ డిమానిటైజేషన్ మీద తిరుగుబాటు జరగలేదు అక్కడ. అంటే ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఇండికేషన్. ప్రజలందరూ కూడా 30 రోజుల తర్వాత ఇంకా సహనంతో ఉన్నారు. ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఇబ్బందులు లేవు అని మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్ గా ఆచరణలో సహనం అసహనంగా మారబోతోందా అన్న డౌట్ వస్తోంది. ఏమంటారు? అంటే పరిస్థితులు వెళ్లే కొద్దీ చిల్లర సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది. దానికి ఎటువంటి, ఇందాక జైట్లీ మాట్లాడుతూ కూడా నగదు రహిత లావాదేవీలు ఇంత పెరిగినాయని చెప్పారు, కానీ బ్యాంకుల నుంచి బ్యాక్ డోర్ లో వెళ్తోందన్న దానిపైన ఎటువంటి సమాధానం చెప్పలేదు, ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మీకు నరేంద్ర మోడీ గారు November 8న మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే December 30th వరకు 50 రోజుల పాటు ఈ యొక్క కష్టాలు ఉంటాయి అన్నారు. తప్పకుండా మనం ఇప్పటికి 30 రోజులైంది, లెట్స్ వెయిట్ ఇంకొక 20 days. ఈవేళ మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఒక కమిటీ వేశారో, కమిటీ ఒక కన్వీనర్ గా బాంబేలో ఇవాళ మన మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిన తర్వాత కూడా ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు, 10 మేజర్ బ్యాంక్స్ యొక్క చైర్మన్ ఉన్నారు, అలాగే ఇంకొక 5 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇంత ఒక అందరూ కలిపి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా ఒకటి ముఖ్యమైనది ఏమంటే, రేపు 15వ తారీఖు నుంచి ప్రతిరోజు 5,000 కోట్ల రూపాయలు 500 నోట్స్ కానీ, 100 నోట్స్ కానీ, 50 నోట్స్ కానీ ఇది ఎవ్రీ డే రిలీజ్ చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం జరిగింది అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు తొందరలో మనకు నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా పెడితే ఈ అంశాలన్నీ బయటికి రావచ్చు. అదే విధంగా ఇన్సెంటివ్స్ ఏదైతే ఇప్పుడు జైట్లీ చెప్పారు, మనకి ఆల్రెడీ ఏ విధంగా ఆన్లైన్ లావాదేవీలు చేసిన వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటము,
వీటన్నిటితో పాటు ఏమంటే మనము ప్రజల్ని ఇప్పుడు మనం కూడా చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 10 రోజులు ఏమనుకుంటామంటే మన దేశం కూడా ఇలా నీట్ గా ఉంటే బాగుండు, కరప్షన్ లేకుండా ఉంటే బాగుండు, ట్రాన్స్పరెంట్ గా ఉంటే బాగుండు, అంత అందంగా ఉంటే బాగుండు అన్ని అక్కడ 10 రోజులు అనుకుంటాం. ఒక్కసారి ఇండియాలో అడుగు పెట్టగానే అదే మనిషి అక్కడ తీసిన చెత్త పక్కనే వేస్తాం, మళ్ళీ మన కరప్ట్ ప్రాక్టీసెస్, కరప్ట్ థింకింగ్ అంతా మనలో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లు దిగ్గానే మొదలవుతుంది. అయితే ఈ సమాజం గాని ఈ దేశం గాని ఎప్పుడు మారాలి అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక కఠినమైనటువంటి నిర్ణయం రావాలి. ఈవేళ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటిది రాజకీయంగా లబ్ధి జరుగుతుందా నష్టపోతుందా అనేటువంటిది పక్కన పెడితే అది భవిష్యత్తు నిర్ణయించేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజుకు మాత్రం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పక తప్పదు. కష్టం కాదు. ఈవేళ చెప్పేదేమంటే ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనకు నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఈ యొక్క డిజిటల్ లావాదేవీలు కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కానీ, వీటి మీద మనం ఫుల్లీ ప్రిపేర్డ్ గా లేము. ఎక్కడ మనకు ఈ ఫెయిల్యూర్, ఈ స్కీము అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు అంటే ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. థింక్ గ్లోబల్లీ బట్ యాక్ట్ లోకల్లీ అన్నారు. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి సక్సెస్ స్టోరీస్ ని, ఫెయిల్యూర్ స్టోరీస్ ని తీసుకోవాలి ఇంత పెద్ద నిర్ణయం కాబట్టి. అప్పుడు తీసుకున్నప్పుడు మన ఇంప్లిమెంటేషన్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకి, మనది ఇంకా రూరల్ ఎకానమీ, మనకి 70% మంది ప్రజలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కడైతే ఏటీఎంస్ అందుబాటులో లేనటువంటి దేశంలో ఉన్నాం. ఇది పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాకుండానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, అందుకనే ఇటువంటి కష్టాలు ఎదురవుతున్నాయని కూడా కొంతమంది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల యొక్క ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, ఒకటి సర్ప్రైజ్ గా చేయాలి అనేటువంటిది, ఒక అత్యంత గోప్యతగా ఉంచాలి అనేటువంటి దాని మూలంగా వచ్చేటువంటి పరిస్థితులు కొంత వీళ్ళ యొక్క ప్రిపేర్డ్నెస్ లేదా అనేటువంటిది ఇప్పుడు అనిపిస్తా ఉంది. బట్ ఏదైనప్పటికీ ఇది భవిష్యత్తు తరాలకి కానీ, మనకు భవిష్యత్తు కాలంలో కానీ, తరాలే కాదు మనకి రాబోయే కాలంలో ఒక 2-3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఒకసారి టర్బులెన్స్ అంతా కూడా, ఇది ఒక సునామీ వచ్చిన తర్వాత కానీ, ఒక భూకంపం వచ్చిన తర్వాత ఒక ఆఫ్టర్ షాక్స్ ఎట్లా ఉంటాయో ఈ రోజు మనం ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం. బట్ డెఫినెట్ గా ఏమంటే ఒక 6 నెలల తర్వాత డెఫినెట్ గా ఈ యొక్క డిపాజిట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆర్థిక సంస్కరణలో ఇది రెండవసారి మనకు పివి నరసింహారావు గారి ఫస్ట్ స్టెప్ ఆర్థిక సంస్కరణలు వస్తే, ఈ 2.5 దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి రెండవ అతిపెద్ద ఆర్థిక సంస్కరణలు ఇవి. ఇటువంటి సమయంలో మనకి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ వీడిఎస్ ఇచ్చారు, తర్వాత ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మీరన్న దాంట్లో కష్టాలను భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఆహ్వానిస్తున్నారు నిర్ణయాలన్నింటినీ కూడా. కానీ క్షేత్రస్థాయిలో ఉండే లోపాలని సరిదిద్దటానికి ప్రభుత్వం ముందడుగు వేయట్లేదనేది ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు పార్లమెంట్ లో జరగవలసింది ఏమంటే, ఇవాళకి 17th డే ఇప్పటి వరకు చర్చ మొదలవలేదు. ఫస్ట్ డే మాత్రం రాజ్యసభలో చర్చ జరిగింది, చాలా పార్టీలు మాట్లాడారు, 12 మంది సభ్యులు మాట్లాడారు. కానీ ఆ తర్వాత సడన్ గా ఎందుకు రాజకీయ పార్టీల స్టాండ్ మారింది, మన దాంట్లో ఉన్నటువంటి రాజకీయం ఏంటనేటువంటిది గమనించాలి. ఇప్పుడు పట్టుదలకి వెళ్తున్నారు ఇటు రూలింగ్ పార్టీ గాని వాళ్ళు గాని, అక్కడ చర్చ జరగట్లే. ఇవాళ పాపారావు గారు ఒక అనలిస్ట్ ఇందాక మాట్లాడారు, ఐ వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీయర్. వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సమస్యల్ని ఏకరువు పెట్టారు. సమస్యల పరిష్కారానికి ఒక్క సూచన చేసినా కూడా ఈ యొక్క ప్రభుత్వాలకు ఉపయోగపడేది అనేటువంటిది నా యొక్క భావన. శ్రీదేవి గారు మీరేమంటారు? నేను ఒక సామాజిక కోణం నుంచి మాట్లాడదలుచుకున్నానండి, రాజకీయ నేపథ్యంలో కాకుండా. కొన్ని విషయాలు మనం ఇక్కడ చాలా చిత్తశుద్ధితో ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిమానిటైజేషన్ అనే పదము ఇక్కడ కూర్చున్న వాళ్ళు గత సంవత్సరంలో కానీ ఇంతవరకు కానీ ఎన్నిసార్లు విన్నాము అనేది చాలా ఇంపార్టెంట్, కీలకమైన పదం. చాలా చదువుకున్న వాళ్ళు, ఆర్థికవేత్తలు దీన్ని గురించి వినుంటారు, లేకపోతే దాన్ని వెంటనే అర్థం చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగి ఉంటారు. ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్య మనిషి డిమానిటైజేషన్ అంటే ఏంటి అని అర్థం చేసుకొని దాన్ని అరిగించుకోవడానికి ఇంతవరకు వీలు పడలేదు. సరే, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నల్లధనాన్ని తీసేయడానికి నల్ల కుబేర్లను పట్టి తాట తీసేస్తారు, వాళ్ళ నల్ల డబ్బంతా తీసేసుకుంటారు, మా అకౌంట్లలో అంతా 15 లక్షలు డబ్బు వేస్తారు. సరే, ఒక మహానుభావుడు దిగొచ్చాడు, మా జీవితాల్లో కొత్త వెలుగు నింపడానికి వచ్చాడు అని మొదటి రోజు నుంచి ఆయన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు స్వాగతించారు. ఎందుకంటే ఒక మంచి జరగబోతుంది అనేటటువంటి ఒక ఆశతోటి. మంచి జరగడం లేదు లేక జరగదు అనే వాదనని మనం పక్కన పెడితే, ఈ మంచి జరగడం అనే పేరు మీద జరుగుతున్నటువంటి నష్టము, జరుగుతున్నటువంటి నేనేమంటానంటే పుల్లింగ్ టువర్డ్స్ బ్యాక్ సైడ్ అండ్ మనము ఎన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నాము అన్న దాని మీద చాలా కూలంకషంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. నేను డెఫినెట్ గా సజెషన్స్ కూడా చేస్తాను, నాట్ ఓన్లీ అనలైజింగ్ ద సిచ్యువేషన్, డెఫినెట్ గా నేను సజెషన్స్ చేస్తాను. గతంలో భారతదేశంలో డిమానిటైజేషన్ జరిగినప్పటికీ ఇప్పటికీ ఒక ప్రధానమైన డిఫరెన్స్ రాజ్యాంగ పరంగా ఉంది.
అది ఏంటి అంటే ఆ రోజు డిమానిటైజేషన్ ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ చేశాక అలనాటి ప్రథమ పౌరుడు నీలం సంజీవరెడ్డి గారు తన యాక్సెప్టెన్స్ దానికి ఇచ్చినాక దాన్ని ప్రజలకి అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. ఈ రోజు సీక్రసీ పేరు మీద భారతదేశ ప్రథమ పౌరుడికి కూడా దీంట్లో భాగస్వామ్యం లేకుండా పక్కకు పెట్టడం జరిగింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. భారతదేశం అనేది ఈ రోజుకి ఒక ప్రజాస్వామిక దేశం. ప్రథమ పౌరుడు నామకే వాస్తే హెడ్డా స్టాంప్ హెడ్డా ఈ వాదనకి నేను వెళ్ళను. సర్ప్రైజింగ్ న్యూస్ లా ఉండాలనే చేశారంటారా? అంటే అది రాజకీయ నిపుణులు చెప్పాల్సినటువంటి విషయం. కాకపోతే నేను అలనాటు జరిగిన దానికి ఈ రోజు జరుగుతున్న దానికి ఒక మార్పు జరిగేటటువంటి తేడాలు చెప్పుకుంటూ వస్తానండి. ఇదే సందర్భంలో ప్రిపేర్ కాకుండా, అంటే ఇందాక వారు అన్నారు ల్యాక్ ఆఫ్ ప్రిపేర్నెస్ అని, అంటే ప్రిపేర్ కాకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. కనీసం నెల రోజులైన తర్వాత అయినా కనీసం దానికి ప్రిపేర్ అవుతున్నారా లేదా అనే సిచ్యువేషన్ కమింగ్ టు దట్ అండి. ఆ రోజు మోడీ గారు మనకి ఇచ్చినటువంటి స్పీచ్ ఎంతో శ్రవణానందకరంగా ఉండింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే పెద్ద మార్పు రాబోతుంది భారతదేశంలో అని ప్రధానంగా చూపించిన 2 కారణాలు. ఒకటి, నల్లధనం తీసేస్తున్నాము, 2 దొంగ నోట్లు తీసేస్తున్నాం. ఈ 2 విషయాలుగా ఈ పర్టికులర్ డిమానిటైజేషన్ అనేది చేశామన్నారు. ఒకటి, ఐ విల్ కమ్ ఫ్రమ్ బిలో అండి. దొంగ నోట్ల విషయానికి వద్దాం. ఎస్, నేను కాదు, ప్రభుత్వ సంస్థ కోల్కతా బేస్డ్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 2015 సంవత్సరం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వ పరంగా ఇచ్చిన గణాంకాల ప్రకారము కౌంటర్ఫీట్ కరెన్సీ వాల్యూ ఏదైతే ఉందో 400 కోట్లుగా ప్రకటించారు. 400 కోట్లుగా ప్రకటించారు. మరి 400 కోట్లుగా ఉన్న దొంగ నోట్లు తీసేయడానికి మనం ఎంత ఖర్చు పెట్టచ్చు? పాయింట్ 1. ఈ రోజు మనము కొత్త నోట్లు డిమానిటైజేషన్ అయిన తర్వాత కొత్త నోట్లు ప్రింట్ చేయడానికైతేనేంటి, పాత నోట్లని డిమాలిష్ చేయడానికైతేనేంటి, ఓన్లీ ఈ 2 ఖర్చులే, మిగతా ఖర్చులు నేను మాట్లాడడం లేదు. ఈ 2 ఖర్చులే దేశంలో ఎంతమందో ఆర్థిక నిపుణులు దాని ఖర్చు 12,000 కోట్లుగా అంచనా వేశారు. అంటే 400 కోట్ల దొంగ నోట్లు తీసేయడానికి మనం 12,000 కోట్ల ఖర్చుకి రెడీ అయ్యాం. ఇందులో ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, ఈక్వేషన్ ఏంటి అన్నది డెఫినెట్ గా డిస్కస్ చేయాలి. రెండో విషయం, కమ్ టు నల్లధనం. నేనేం అడుగుతానంటే, నా ప్రశ్న ఏంటంటే ఒక సామాన్యుడిగా, నల్లధనం ఎక్కడి నుంచి వస్తుంది? అది నల్ల రంగులో లేదు. ఆర్థికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏమన్నారంటే, ఆ నల్ల డబ్బు ఎప్పుడు కూడా కట్టలుగా గుట్టలుగా పోసి మీరు రండి పట్టుకెళ్ళండి అని పెట్టుకోరు. వెంటనే అది రూపాంతరం చెందుతుంది. దేనిలో రూపాంతరం చెందుతుంది? బంగారు రూపంలోనో, బినామీ ఆస్తుల రూపంలోనో, డాలర్ల రూపంలోనో. ఇంత మహత్తరమైన ఇంత పెద్ద మీరు ప్రాజెక్ట్ ఏదైతే మీరు అంబిషియస్ గా ముందుకు తీసుకువచ్చారో దానికంటే ముందు ఎందుకు ప్రభుత్వ పరంగా లీకేజెస్ ని మీరు ఎందుకు ఎస్టిమేట్ చేయలేదు? పిల్ఫరేజెస్ ని మీరు ఎందుకు ఎస్టిమేట్ చేయలేదు? మీ సంస్థలు, మీ ప్రభుత్వాలలోని ఇంప్లిమెంటేషన్ లో ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, ఎన్ని లొసుగులు ఉన్నాయి? ఈ లోపాలను సరిదిద్దడంలో ప్రభుత్వ అడుగులు, దాని గురించి కూడా మనం చర్చిద్దాం. చర్చలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ గారు కూడా పాల్గొంటున్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.